హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అలాగే సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ హనుమత్ ప్రసాద్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు చూస్తూ ఉంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల కోసం ఏం చేయాలి, ప్రభుత్వంలో ఏం చేయాలి, ప్రభుత్వంలో గత ప్రభుత్వం కంటే ధీటుగా ఏ విధంగా ముందుకెళ్ళాలి అనేది పక్కన పెట్టేదానికంటే ఎవరెవరిని ఎలాగా అరెస్ట్ చేయాలి, ఎవరి మీద ఎలాంటి కేసులు పెట్టాలి, లేదా నా పార్టీకి నాకు సంబంధించినటువంటి వాళ్ళకి ఏ విధంగా పదవులు తెచ్చుకోవాలి, ఎలాంటి పదవులు తెచ్చుకోవాలి, దీని వరకే కన్ఫస్ అయ్యారా? అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో అధికార పార్టీలో సంభవిస్తున్న పరిస్థితులు ఏంటంటే ఏం చెప్తారు సార్? బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకుంటే రీసెంట్గా జనసేనకి సంబంధించి నాగబాబు గారిని తీసుకున్నాం. రాజ్యసభ అన్నారు, కొద్ది రోజులు అయిపోయింది, ఇదిగో ఇంక అనౌన్స్మెంట్ చేస్తున్నారు, ఇదిగో అదిగో అన్నారు, ఆగిపోయింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా అనౌన్స్ చేశారు క్యాబినెట్లోకి తీసుకుంటున్నాము అని. ఇక రేపో మాపో ఆయన ప్రమాణ స్వీకారం అంటూ కూడా సోషల్ మీడియాలో బాగానే ఫోటోలు కూడా హల్చల్ చేసాయి. ఆ తర్వాత అది పక్కన పడిపోయింది. రీసెంట్గా చూస్తేనేమో ఎమ్మెల్సీ అన్నారు, ఎమ్మెల్సీ ఇచ్చేసారన్నారు. నెక్స్ట్ డేకి ఏమో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి కోరిక మేరకు, పవన్ కళ్యాణ్ గారి అభిష్టం మేరకు ఒక కార్పొరేషన్, ఉన్నతమైనటువంటి కార్పొరేషన్కి చైర్మన్ పదవి అడిగారు. సో ఎమ్మెల్సీ ఇవ్వట్లేదు, చైర్మన్ పదవి తీసుకుంటున్నారు అనేటువంటిది మరలా పవన్ కళ్యాణ్ గారి అభిష్టంతోనే అని ప్రముఖ పత్రికల్లోనే, వాళ్ళకి సంబంధించిన పత్రికల్లోనే వచ్చినటువంటి వార్తలు. ఆ తర్వాత చూసుకుంటే మరలా జనసేన సంబంధించి ఎమ్మెల్సీనే ఖరారైంది నాగబాబు గారికి అనేటువంటిది మరలా ఇవన్నీ వచ్చిన తర్వాత మరలా వస్తున్నటువంటి వార్తలు. ఏం సార్ అసలు ఈ వార్తలను ఎలా చూడాలి? అంటే టీడీపీకి జనసేనకి పడట్లేదు అనుకోవాలా, లేకపోతే ఎవరి వేలో వాళ్ళు వెళ్ళిపోతారు అనుకోవాలా? ప్రకటించిన తర్వాత చంద్రబాబు నాయుడు గతంలో క్యాబినెట్లో తీసుకుంటున్నామని ప్రకటించిన తర్వాత కూడా ఎందుకు తాత్సారమైంది? లేదంటే పవన్ కళ్యాణ్ గారి తరపు నుంచి రకరకాల ఇండికేషన్స్ వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. ఏం జరుగుతుంది అసలు? ఈ పదవుల పందారం ఏంటి అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఇక్కడ ఎలా ఉందంటే, ఒక పద్యం ఉంది, మేడిపండు చూడ మేలిమై ఉండు, పట్టు విప్పి చూడ పురుగులు ఉండు. అంటే చూడడానికి చాలా బాగుంటుంది. అలాగే ఈ కూటమి నేతలందరూ బయటకు వచ్చేటప్పటికి మేమందరం ఒకటే అని చెప్తుంటారు, కానీ లోపల ఒకరికొకరు గోతులు తీసుకుంటుంటారు. ఇప్పుడు ప్రస్తుతానికి తెలుగుదేశానికి ప్రధాన శత్రువు, బయటికి కనిపించే శత్రువు వైఎస్ఆర్సీపీ ఏమో, లోపల అంతర్గతంగా ఉండే శత్రువులు ఎవరంటే ఇటు జనసేన, బీజేపీ. అలాగే వాళ్ళకు కూడా సేమ్ పార్టీకి, జనసేనకు కూడా. ఆ నేపథ్యంలో భాగంగానే ఎవరికి ప్రెస్టేషన్స్ పెరిగిపోతున్నాయి ప్రతి వాళ్ళకి కూడా. అంటే ప్రతిపక్షం ఎప్పుడు విమర్శిస్తుంది, అది వేరే సంగతి. ఇక్కడ లోపలుండి కోఆపరేషన్లో నాన్ కోఆపరేషన్, అంటే కోఆపరేట్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంటారు, నాన్ కోఆపరేషన్. మీరు మొదటి నుంచి కానీ చూసుకుంటే జనసేనని ఏమాత్రం అధికారులు ఖాతరు చేయలేదు. స్టార్టింగ్ నుంచి ఒక ఇన్స్ట్రక్షన్ అంతే. అంటే ఏదో గెలిచాం కదా, అలా కలిసి ఉండాలి కాబట్టి, అందరూ కలిసాం కాబట్టి గెలిచాం, లేకపోతే లేదు అన్న భావంతో ఒకరికొకరు మళ్ళీ అవతల వచ్చేస్తాడేమో అన్న భయంతో తప్పని పరిస్థితిలో కలిసి కాపురం చేస్తున్నారు. కాపురం చేస్తున్నప్పటికీ కూడా ఒకళ్ళ మీద ఒకరికి అనుమానాలు, ఒకళ్ళనొకళ్ళు అవమానించుకోవడాలు. ఓకే, ఇక్కడ ఈయన అధికార దర్పణ ప్రదర్శిస్తే ఇక్కడ నా పరిస్థితి ఏంటి? నేను మొత్తం కంట్రోల్ కదా. పదవి వచ్చాక చంద్రబాబు నాయుడు గారు ఇలా పంచుకోవడం అన్నది లేదు. తన తాలూకు మనుషులకి 5గురికి ఒక ఏంటంటే గోడ మీద పిలువాటలకి కలిసి ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు ఇచ్చేవారు. వాళ్ళు ఉన్నారంటే ఉన్నారు, లేరంటే లేరు. ఒక ఇది పార్టీకి ఒక పవర్ఫుల్ నేతకి ఇవ్వడం జరిగింది. ఇచ్చి ఆయన ఎక్కడ చలాయిస్తాడో అధికారం అని చెప్పి పైనుంచి అధికారులందరికీ ఆదేశాలు, మీరు ఎవరికి ఏ పని చేయొద్దు, వాళ్ళకి అసలు చేయొద్దు. సో పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు అసహనం వ్యక్తం చేశారు కదా. మాటలు అధికారులు బహిరంగంగానే, అటు అధికారులకు సంబంధించి కావచ్చు, ఇటు అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి దాన్ని కవర్ చేయడానికి ఏమంటారు, మళ్ళీ ఇది తెలుగుదేశం పార్టీ కానీ చేయించిందామో అనుకుంటారేమని. ఇప్పటికీ అధికారులందరూ వైఎస్ఆర్సీపీ మాటలు వింటున్నారు, అందువల్ల పనులు జరగట్లేదు. మళ్ళీ తీసుకొచ్చి వేల మీద అంతే. పత్రికలు కూడా మీరు ఎలాగుంటుందంటే వాళ్ళకి జనరల్గా పార్టీ అధికారం మారింది సార్. నిన్నటి వరకు వైఎస్ఆర్సీపీ ఉంది అనుకుందాం. ఇప్పుడు గతంలో 2014లో టీడీపీ వచ్చింది, 19 వరకు టీడీపీ ఉంది. 19 తర్వాత వైసీపీ వచ్చింది, 24 వరకు వైసీపీ ఉంది.
ఇప్పుడు వాళ్ళు రాగానే నెక్స్ట్ వీళ్ళు వచ్చి మ్యాక్సిమం సెట్ చేసుకోవడానికో లేదు అన్ని డిపార్ట్మెంట్ని చక్కదిద్దుకోవడానికో ఎంతకాలం పడుతుంది సార్ జనరల్గా ఎవరికైనా? ఒక పార్టీ దిగిపోయి ఇంకో పార్టీ అధికారంలోకి వచ్చింది అంటే ఇప్పుడు వీళ్ళకి పోతే చాలా కాలం పడుతుందండి. ఎవరికి? కూటమి ప్రభుత్వానికి. ఎందుకు? ఒక్క తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే ఉందనుకోండి అధికారంలో, దాన్ని ఏంటంటే ఇంకా ప్రజల మీద పెడతారు. ఇప్పుడు పక్క నుంచి ఎవడేం మాట్లాడతారో తెలియదు. బీజేపీ వాళ్ళు మాట్లాడినా బీజేపీ వాళ్ళు మాట్లాడతారు, జనసేన వాళ్ళు మాట్లాడతారు. ముగ్గురు 3 ధృవాలు, 3 అభిప్రాయాలు. ఇప్పుడు ఆయనకేమో ఎక్కడ ఏ క్షణానికి ఎక్కడ మెలిగితే అక్కడ మాట్లాడతాడు ఆయన. ఎక్కడ మాట్లాడాలి సైలెంట్ గా అయిపోతారు. ఈ రకంగా ఏంటంటే చంద్రబాబు నాయకత్వాన్ని తిరస్కరిస్తున్నట్టుగానే లెక్క. ఎందుకంటే ఆయన ఫోన్ చేసిన అందుబాటులో లేడని నాదెండ్ల మనోహర్ గారితో చంద్రబాబు నాయుడు గారు అన్నది పబ్లిక్ లోకి వచ్చింది. అంటే ఆ నేతను పట్టించుకోవట్లేదేమో అని అనుమానం వచ్చేలాగా. దానికి తగ్గట్టుగా ఏంటంటే బయట ఎక్కడికక్కడ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు. ఇవన్నీ జరిగిన తర్వాతే పవన్ కళ్యాణ్ గారు కూడా దీనికి క్లారిటీ ఇచ్చారు. మాకు ఎన్నైనా ఉండొచ్చు, మేము కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, కింద పడతాం, పైన పడతాం, లేస్తాం, ఏదైనా చేస్తాం, కానీ మాదంతా ఒక కుటుంబం. మమ్మల్ని విడగొట్టాలని ఎవడన్నా ప్రయత్నిస్తే మాత్రం ఊరుకోము. ఇప్పుడు అదేనండి నేను అన్నది. ఫస్ట్ మేడిపండు చూడ మేలుమేవి ఉండు పొట్ట విప్పు చూడని. బయటకు వచ్చేటప్పటికి అందరూ ఒకటే అంటారు, లోపల అయితే లొకలొకలో. ఓకే. ఇప్పుడు ఏంటంటే మరి ఆయన ఓపెన్ గానే చెప్తున్నాడు కదా. మీరు ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారి మాటల తీరుని గమనిస్తే మాలో మాకు విభేదాలు ఎన్నైనా ఉండొచ్చు, కానీ మేమందరం ఒకటే. అంటే విభేదాలు లేవంటలేదు, ఎన్నైనా విభేదాలు ఉన్నాయి నొక్కి చెప్తున్నాడు ఆయన. ఉన్నాయి కానీ మేము ఒకటే, మాకు ఉన్నా కూడా మేము ఒకటే. అవును, ఈ క్షణానికి రేపటి రోజు అలాగా ప్రవర్తిస్తా తెలియదు కదా. ఇప్పుడు ఆయన అలా అనుకుంటూ జాగ్రత్తగా తీస్తుంటే మరి ఆయన్ని అవమానించే విధంగా, పవన్ కళ్యాణ్ గారు నిత్యం అవమానించే విధంగా తెలుగుదేశం గోడ పత్రికలు అయినటువంటి ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికల్లో నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇవ్వట్లేదని, ఆయనే ఇవ్వద్దని చెప్పాడని, ఆయనేమో కార్పొరేషన్ పదవి తెలుగుదేశం వల్ల అప్పచెపుతాం అన్నట్టుగా, ఇది చంద్రబాబు నాయుడు గారి అంగీకారంతోనే జరిగిందని. అంటే ఇవన్నీ చెప్తున్నా ఏంటండి, వాళ్ళు లీకులు ఇస్తేనే రాస్తారు, ఎవరో ఒకరు చెప్పాలి కదా. ఇప్పుడు ఆయన చెప్పాడు అన్నట్టుగా అలా రాయండి, అలా రాయించండి, ఆయన అవమానపరచడం. ఇప్పుడు ఈల పత్రికలే కదా ఎందుకు అలాంటి ఫేక్ న్యూస్ రాస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా దమ్ముంటే వాళ్ళ మీద పరువు నష్టం దావేయగలడా? నేను చెప్పని మాటల్ని నేను చెప్పినట్టుగా వక్రీకరించి ఎందుకు రాస్తున్నారు? సాక్షి పత్రిక అందనుకోండి రాసింది అంటే దానికి అర్థం ఉంటుంది. ఈ పత్రికలు రాస్తున్నాయంటే అంటే ఎమ్మెల్సీ మీరు అన్నట్టుగా ఒకవేళ అలా అదే సాక్షి పత్రిక రాసుంటే ఈ పాటికి ఒక 4-5 దావాలు కూడా పడి ఉండేవి కదా. ఇప్పుడు ఇక్కడ రాయిస్తుంది ఎవరు ఆయనకి తెలుసు. అందుకే ఆగమేఘాల మీద ఆయన ఏ రకమైన అనౌన్స్మెంట్ చేయకుండా రాయడం జరిగింది. ఏంటంటే దీనికి నాగబాబు గారికి ఎమ్మెల్సీ పదవి ఖరారు చేసామని. దీనికంటా ముందు చూసుకుంటే ఒక 2 రోజుల క్రితం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని కలిసి 1 గంట సేపు మాట్లాడారు. వీళ్ళు మాట్లాడడంలో వాళ్ళు లీకులు ఇచ్చి ఉంటారు, మేము కన్విన్స్ చేస్తున్నాం, ఈయనకి ఎమ్మెల్సీ కాదు 5 ఉన్నాయి కదా 5 మాకే కావాలన్నట్టుగా. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఈయనే ఒక డిఫరెంట్ క్యాండిడేట్ పవన్ కళ్యాణ్ గారు, దీనికి తోడు నాగబాబు గారు కూడా ఏకమయ్యారు అనుకోండి, ఆయన కూడా సందర్భం లేకుండా మాట్లాడతాడు. నాగబాబు గారు కూడా గారంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు బెటర్ అనుకోవాలి. ఇప్పుడు వీళ్ళకి తలనొప్పి కదా. ఇప్పుడు వీళ్ళ దృష్టిలో సందర్భం లేకుండా కాదనలేరు, అలాగని ఇమీడియట్ గా ఇవ్వలేరు. నాగబాబు గారు ఉన్నట్టుగా మాట్లాడతాడు. ఇప్పుడు సందర్భం లేకుండా అంటే తెలుగుదేశం వాళ్ళ దృష్టిలో ప్రజలకు అది ఉపయోగకరమే. ఆయనకి ఏమన్నా మండింది అనుకోండి తక్కువని అనేస్తాడు, అది ఎవడనేది చూడటం. ఓకే. సో ఇప్పుడు వీళ్ళిద్దరిని పెట్టుకుంటే మనం ఎలా కాపురం చేస్తాం అన్న ఒక ఇదొకటి. ఈయన ఏదో రకంగా సైడ్ చేసేయాలనుకున్నారు. దట్టు బీజేపీని సాటిస్ఫాక్షన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈయనతో కలిపి రాయబారాలు నడిచి అది కాదు ఇది కాదు ఏదో అన్నారనుకుందాం, ఈయన కూడా అందుకోసం వెళ్ళి ఉంటాడు. కానీ అక్కడ ఆయన కన్విన్స్ చేయలేపాడు. కన్విన్స్ అయినట్టుగా ఈయన ఒప్పుకున్నట్టుగా వార్తలు వచ్చేసాయి. ఎందుకు వార్తలు వచ్చాయి అంటే పవన్ కళ్యాణ్ గారు కొంచెం గమ్మున ఓపెన్ అవ్వడు. ఎందుకు ఓపెన్ అవ్వడంటే ఈ విషయంలో గతంలో 10 సంవత్సరాల క్రితం ఆయన అన్నాడు, నేను కుటుంబ వారసత్వానికి వ్యతిరేకం, నా తాలూకు మనుషులను ఎక్కడా తీసుకురాను, మేము ఒకళ్ళు ఉన్నాం కదా, పదవులు ఇంకోళ్ళకి ఉండాలి కదా
అనేటువంటి భావనని 10 years బ్యాక్ వ్యక్తం చేశాడు ఆయన. అందుకే ప్రజారాజ్యంలో కూడా నేను తీసుకోలేదు, నాకు కావాలంటే ఇప్పుడు ఎంపీ వస్తుంది, నేను నాకు కావాలంటే మినిస్టర్ అవ్వగలను, కానీ కుటుంబ వారసత్వం అన్నది నాకు పడదని చెప్పారు కాబట్టి ఇప్పుడు ఇది రాసి ఈయన బయటపడ్డానుకున్నాడు. పవన్ కళ్యాణ్ గారికి ఎంతకాలం తొక్కేస్తుంటాడు అలాగా, అందువల్ల ఆయనకి మండింది, స్పాట్లో అనౌన్స్ చేశాడు. ఓకే, మీకు ఒకటి ఇంకా ఇది ఒక కొలిక్కి రాలేదు ఎవరెవరేంటనేది, ఆయన మటుకు అనౌన్స్ చేశాడు. మీరు అంతకంటే ముందు ఒక 9 నెలల ముందుకు కానీ వెళ్తే వీళ్ళు ఎన్నికల కూటమి కింద ఏర్పాటు అయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక నియోజకవర్గాన్ని అనౌన్స్ చేశారు, పలానా వాడికి ఇచ్చానని. అవును, పవన్ కళ్యాణ్ గారికి మండింది, మనం ఎలియన్స్ అన్నాం కదా, ఎలియన్స్ అన్నప్పుడు నన్ను సంప్రదించుకోండి, మీరు ఎలాగ అనౌన్స్ చేస్తారు, నేను కూడా నియోజకవర్గాన్ని అనౌన్స్ చేస్తున్నాను అన్నాడు. రాపుతాడు ఆయన టిట్ ఫర్ టాట్. సేమ్ అదే ఇక్కడ జరిగింది. ఓకే, నన్ను చర్చలకని పిలిచి వచ్చాక మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా రాయించుకుంటారా అని చెప్పి ఆయన అనౌన్స్ చేసాడు. అలా రాశారు కాబట్టి ఓకే, కొలిక్కి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఎవరు అనౌన్స్ చేయాలి, మేము ఇన్ని తీసుకున్నాం, ఆయనకు ఓటు ఇచ్చాం, ఆయనకు ఓటు ఇచ్చామని. దట్టు చూడండి, చంద్రబాబు నాయుడు గారు 3 రోజుల నుంచి కూడా ఢిల్లీలో కూర్చున్నారు. అవును, ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల మీద అక్కడ కూడా చర్చ. 3 రోజుల నుంచి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉన్నారో ఎవరికి తెలియదు. సో ఏంటంటే ఆయన కూడా ఏంటంటే వాళ్ళు అడుగుతారు కదా, వాట అడుగుతారు కదా. భారతీయ జనతా పార్టీ కూడా ఇక్కడ ఏంటంటే నిలబడాలని చూస్తుంది, పాదుకోళ్ళు వేసుకోవాలని చూసుకుంది.